హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన రెసిపీ సాంబార్ అండి. ఇంకా సాంబార్ అయితే వచ్చు కదా అని అనుకుంటారేమో. ఇంకా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి. వాటర్లో కడిగి మళ్ళీ వాటర్ పోసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. మనం ఇలా ఆయిల్ వేయడం వల్ల విజిల్ వచ్చినప్పుడు పైకి పొంగు అనేది రాకుండా ఉంటుందండి. అందుకోసమని ఆయిల్ వేసాను. ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇప్పుడు కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకుందాం. ఇంకా తర్వాత సాంబార్ కోసమని మనం ఉల్లిపాయ, క్యారెట్, ఆలు, అలాగే మునక్కాడలు, కొద్దిగా కరివేపాకు అయితే రెడీగా పెట్టుకుందాం. అలాగే టమాటా కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఇంకా విజిల్స్ అయితే వచ్చేసాయండి. 3 విజిల్స్ వచ్చాయి. ఇంకా స్టీమ్ పోయిన తర్వాత పప్పు అయితే ఎనుపుకోవాలి. ఎనుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని, ఇంకా నేను చేసే విధానంలో అయితే ఈజీగా ఉంటుందండి. కాబట్టి ఈ విధానంలోనే మీరు కూడా చేసుకోండి. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే కుక్కర్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి. ఆ తర్వాత సాంబార్ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధానంలో ఫాలో అవ్వండి. ఇంకా ఒక 5 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అవుతాయని మూత మూసానండి. ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసి ఇలా కుక్కర్లో చేయడం అయితే ఈజీగా ఉంటుందనేసి నేను ఎప్పుడైనా ఇలా చేసుకుంటానండి. ఇంకా మళ్ళీ మూత మూసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే చింతపండు పులుసు రెడీగా పెట్టుకుంటున్నాను. ఇంకా మునక్కాయలు అవి ఒక 5 మినిట్స్ అలా ఆయిల్లో మగ్గించిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే టమోటా ముక్కలు యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న తర్వాత ఉప్పు యాడ్ చేస్తున్నానండి, కల్లుప్పు, అలాగే కారం, ఇంకా సాంబార్ పౌడర్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక విజిల్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా మనకు సాంబార్ ముక్కలన్నీ ఉడికిపోతాయి అన్నమాట ఒక విజిల్ ఇవ్వడం వల్ల. ఇంకా స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇప్పుడైతే కందిపప్పు వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇంకా తగినన్ని కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ కోసం షుగర్ అయితే వేసానండి, కొంచెం. ఇంకా కలిపి ఒకసారి అంతా బాగా ఉడకబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది, అలాగే తొందరగా అవుతుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు కదా. ఇంకా ఇప్పుడు ఉడికేటప్పుడు అయితే కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర, కరివేపాకు ఇలా ఉడికేటప్పుడు యాడ్ చేసామనుకో టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా అదిరిపోతుంది అన్నమాట. ఇంకా ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు కదండి. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తానన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధానాన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.